ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి. ఈనాటి నామము సనాతన. అంటే ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ ఏదో ఒక ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు. కానీ ఆ ఆచరిస్తున్నటువంటి ఆధ్యాత్మికాన్ని ఏ మానవుడైనా సరే, నేను ఆచరిస్తున్నాను కదా, ఈ వ్రతము చేస్తున్నా, ఈ నోములు చేస్తున్నా, ఈ పూజలు చేస్తున్నా, ఈ దేవుడి దగ్గరికి వెళ్తున్నా, ఈ ప్రార్థన చేసుకుంటున్నా అని అనుకునేవాళ్ళు ఎవరైనా సరే, మీకు ఆ దేవత, ఆ దేవుడు, ఆ మతము ఏ కాలం నుంచి ఉన్నాయి అని ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు ఆచరించిన ఆధ్యాత్మికం మీద మీకు నమ్మకం పోతుంది. అప్పుడు ఎందుకని పోతుందంటే, బాల్యావస్థ నుంచి మీరు పెరిగారు కదా. ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి ఒక ఆధ్యాత్మికం చూశారు, ఆ ఆధ్యాత్మికానికి బిఫోర్ మనుషులు ఉన్నారు కదా భూమి మీద, వాళ్ళు ఏ దేవుణ్ణి ఏ మతాన్ని ఆచరించుంటారు. అలా మీరు బిఫోర్ ఎట్లా జరిగిందని చూసుకుంటూ వెళ్ళారనుకోండి, గూగుల్లోకి వెళ్ళి, మీరు ఆచరిస్తున్న ఆధ్యాత్మికం సనాతన కాదు అని మీకు అర్థమవుతుంది. సనాతన అంటే ఏంటి? భూమి ఎప్పుడు పుట్టిందో మీరు తెలుసుకోండి గూగుల్లోకి వెళ్ళి. దానికంటే ముందు నుంచి ఉన్నదాన్ని సనాతనం అంటారు. అంటే ఆది అంతము, అంటే పుట్టుక మరణం లేని దానిని మాత్రమే సనాతన అంటారు. అది ఒక శ్రీ విద్యలో శృతి ప్రామాణికమైన ఆధ్యాత్మికం మాత్రమే సనాతన అంటారు. అర్థమైందండి? ఎందుకంటే ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకి సనాతన అంటే ఏమిటో క్షేత్ర స్థాయిలో నేటి భారతీయుల్లో ఎక్కువ మంది తెలుసుకోవటం లేదు, తెలియటం లేదు. ఏ భారతీయుడైనా, ఏ స్వామీజీ, పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత, బాబా, ఫకీరు, గుళ్ళో పూజారులు, ఇట్లా వగైరా వగైరా ఉంటారు కదండి. వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు ఏదైనా వింటున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా, అది శృతి ప్రామాణికమా కాదో చూసుకోవాలి కదా. మరి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి బిఫోర్ వాళ్ళ ఫీలింగ్స్ మనకు అవసరమా? నమ్మకం కరెక్ట్ కాదు కదా. సత్యము వేరు, నమ్మకం వేరు. అర్థమైందండి? మీరు ఆ విధంగా ఆధ్యాత్మికాన్ని ఎలా చూడాలంటే, కన్న తల్లి లాంటిది. సత్యం నమ్మాలి, ఆ విధంగా ఉండాలండి మీరు. అది శృతుల్లో ఉంటుంది, మీరు వెళ్ళి తెలుసుకోండి. నేడు ఉన్నదేమిటో మీకు తెలుసు. నేడు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికం మొత్తం మీకు తెలుసు. మీరు ఫోన్లో ఉపయోగించి గూగుల్లోకి వెళ్ళి తెలిసిపోయింది ఏ నాటిదో. అంటే దానికంటే ముందు ఇది లేదు, దానికంటే ముందు మనుషులు ఉన్నారు. ఇలా మీరు వెళ్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సరే అండి, సనాతన అంటే ఏంటంటే శృతులు అంటే 108 శంకరాచార్య వారు అంగీకరించిన శృతుల్ని, ఉపనిషత్తుల్ని, అందులో కఠోపనిషత్తు 2:18లో సనాతన అంటే ఏమిటంటే అజో నిత్య శాశ్వతోయం పురాణ. పురాణ అంటే మీరు పురాణాలు తీసుకోవద్దండి. పురాణ అనే శబ్దానికి అర్థం ప్రాచీన అని అర్థము. అర్థమైందండి? మీరు సరే, ఇప్పుడు శృతి ప్రామాణికంగా, ఇప్పుడు ఈ చెప్పినటువంటిది కఠోపనిషత్ ప్రామాణికంగా బ్రహ్మము అంటే పరబ్రహ్మాన్ని, అజుడు అంటే అజో నిత్య, పుట్టడం లేనివాడిని అజుడు అంటారండి. పుట్టుక లేనివాడిని. ఎవరున్నారండి? మీరు ఆచరిస్తున్న సర్వదేవతలు పుట్టిన వాళ్ళే కదా. మరి ఎవరు? ఆత్మ అంటే నువ్వు అది అయి ఉన్నావని ఉపనిషత్తు మాత్రమే చెప్తుందండి. అది సనాతన. ఇప్పుడున్న ఎవ్వరూ కూడా సనాతనం చెప్పటం లేదు, ప్రజల్ని పంపించటం లేదు శృతుల్లోకి. మీరు మీ ఫోన్ ద్వారా వెళ్ళండి. నిత్యుడు, త్రికాల అతీతుడు, కాలానికి అతీతుడు. జరిగిపోయినా, జరుగుతున్న మీ తాతగారు నువ్వు, మీ నాన్నగారు నువ్వు, నీ మనవడు, ఇవన్నీ కాలంలో ఉన్నాయి కదా. ఇవి లేనివాడిని అజుడు అంటారు అన్నమాట. శాశ్వతుడు, నాశనం లేనివాడు, నాశనం చెయ్యలేనివాడు. అర్థమైంది? పురాణుడు, ప్రాచీనమైన, మహాప్రాచీనమైన వాడు. ఈ నామాలన్నీ ఆత్మజ్ఞానం కలిగిన మానవుడికి చెందుతాయండి. శృతి ప్రామాణిక శ్రీ విద్యలో వచ్చిన వాడు ఎవరైనా సరే, విడిగా ఎవరైనా శృతుల పరంగా వేద భాష్యం చదివి ఆత్మజ్ఞానం కలిగిన ఏ మతస్థుడు, ఏ కులస్థుడికైనా ఇవి చెందుతాయి. మిగతా వాళ్ళకి చెందవండి. ఇప్పుడున్న ఆధ్యాత్మిక మతాల్లో ఈ పేర్లు ఎవరికి చెందుతాయి మీరు ఊహించుకోండి.
ప్రతి మతము, ప్రతి మత ప్రచారకుడు ఏదో ఒక స్థూల రూపము చూపించి దానికి గులాము నేనయ్యాను, మా పూర్వీకులు అయ్యారు, మా గురువులు అయ్యారు, మా గురు పరంపర అయ్యారు, నేనయ్యాను, మీరు అవ్వండి, మీ పిల్లలు అవ్వండి, సచ్చేదాకా మేము చెప్పిన వాళ్ళకి గులాం 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 అని అంటున్నారు. అది సత్యం కాదు కదా. ఏ ఉపనిషత్తులో లేదు కదా మీరు చెప్పేది. ఏ దేవుడికి గులాం అవ్వమని చెప్తున్నారు మీరు ప్రజల్ని? ఏ ఉపనిషత్తులో అన్నా ఉన్నదా చెప్పండి. ఎందుకు ఇలా ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఏ శృతిలో అయినా ఫలానా దేవుడికి గులాం అవ్వమని లేదు కదా. మీరు ఎందుకని ఇవి చెప్పరు ప్రజలకి? ఆలోచించండి. తర్వాత మీరు ఏనాడైతే శృతుల్లోకి వెళ్ళి ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో మీకు అప్పుడు ఇవి తెలుస్తాయి. అర్థమైందండి? వినేవాడికి ఎటువంటి నేను చెప్పేవన్నీ వినేటువంటి చూడటం, మాట్లాడటం, ప్రాథమిక జ్ఞానం కూడా ఉండటము లేదు ఎక్కువ మందికి. ఆ శృతుల పరంగా మీరు ఎవరో ఏదో చెప్పారు, ఫలాని వాడి ఫీలింగ్. అర్థమైందండి? ఫలాని దేవుడు ఉన్నాడు, ఎప్పటతను ఫోన్లో ఉపయోగించి తెలుసుకోండి. ఆ దేవుడి కంటే ముందు మనుషులు లేరా భూమి మీద? వాళ్ళు ఏ దేవుడిని పూజించారు అప్పుడు ప్రజలు దేవుణ్ణి పూజించలేదా? ఆలోచించండి. ఇలా మీరు వెనక్కి వెళ్ళగలిగితే కాలంలో మీకు నిజమైన ఆధ్యాత్మికం, శృతి ప్రామాణికం తెలుస్తుంది. ఇలా తెలియదండి. అప్పుడు మాత్రమే మీరు మీ గుండెల మీద చెయ్యేసుకొని నేను ఆత్మపుత్రుడిని, వివేకానందుడు చెప్పిన మీకు అర్థమవుతుంది. ఈ మత వేషధారులందరూ చెప్పినట్టు నేను ఎవరినో ఫలాని మత వేషగాళ్ళు, ఈ ఉదర పోషణ ప్రవచనకారులు వాళ్ళు చెప్పినట్టు ఫలాని దేవుడి దగ్గరికి వెళ్ళండి, ఫలాని వేషధారి చెప్పినట్టు చేయండి అని చెప్పట్లేదండి. నేను ఏది చెప్పినా శృతి ప్రామాణికముగా, అక్షర ప్రామాణికముగా మీరు తెలుసుకోండి, ఆచరించండి అని చెప్తున్నా. అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. వేదములు కర్మకాండలు ఎప్పటిదాకా చేయాలి? కర్మకాండలు బాల్యావస్థ దాకా. బాల్యావస్థ తర్వాత ఏం చేయాలి? జ్ఞానకాండలైన శృతుల్లోకి వెళ్ళాలి. అర్థమైందండి? మీరు ప్రారంభం నుంచే ఏదో మంత్ర సాధన చేసి వేదం చెప్పినట్టు పురస్చరణ చేసేసారంటే మీకు ఆటోమేటిక్ ఆత్మజ్ఞానం వస్తుంది. సరే, నేటి ఎక్కువ మంది భారతీయులు ఈ యొక్క శృతి ప్రామాణిక జ్ఞానం తెలుసుకోకుండా ఆ బాబా గారి దగ్గరికి, ఈ ఫకీర్ దగ్గరికి, ఈ దేవుడి దగ్గరికి, ఆ అవధూత దగ్గరికి అని పరి విధాల ఎవరి ఫీలింగ్స్నో వింటున్నారు. మీకంటూ సొంతంగా ఒక రుచి, ఒక వాసన, ఒక స్పర్శ తెలియటం లేదు, తెలుసుకోవటం లేదు. అర్థమైందండి? మీరు అలాంటి ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు. ఎవరి ఫీలింగ్సో అవి, మీవి కాదు, మీ పూర్వీకులవి కాదు. తరతరాల నుంచి అజ్ఞానం అవిద్యలో పరంపర ఆధ్యాత్మికం ఆచరిస్తున్నారు. ఏనాడైనా భారతీయులు వాళ్ళు చూస్తున్నా వింటున్న ఆధ్యాత్మికం శృతి విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి ఈనాటి ఆధ్యాత్మికం వలన కర్మలు వస్తున్నాయి మీకు. ఆ కర్మల వలన జన్మలు వస్తున్నాయి. ఆ జన్మల వలన మళ్ళా కర్మలు చేస్తున్నారు. ఇలా మీరు కర్మలు, జన్మలు, పరంపరలు ఎందుకు ఎత్తుతున్నారు? శృతి విరుద్ధంగా వెళ్ళబట్టి. మీరు ఆలోచించండి. మీ ఫోన్ ఉపయోగించి శృతుల్లోకి వెళ్ళండి. మీ జీవితాలు ఒక్కసారి ఎలా మారిపోతే చూడండి. ప్రతి మానవుడికి కోరికలు ద్వైతముగా జన్మిస్తాయి. అర్థమైందండి? ఎలా వస్తాయండి ఏంటంటే ఈ కోరికలు వచ్చేసి ప్రారబ్ధ కర్మల రీత్యా బుద్ధి చేత, కైవల్యోపనిషత్తులో కూడా చెప్పానండి నేను ఈ మాట. ఆ బుద్ధి చేత వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కర్మ అనేది బుద్ధి ద్వారా ప్రేరేపిస్తూ ఉంటుంది. శ్రీ విద్యా సాధన ద్వారా, ఏదైనా ఒక మంత్ర పురస్చరణ సాధన ద్వారా బుద్ధి పక్కనున్న పరమాత్మ యొక్క జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు కర్మలు బుద్ధిని డైరెక్షన్ చెయ్యవు. అర్థమైందండి? అద్వైతముగా ఉంటుంది అప్పుడు జీవితము. ద్వైతం పోయి అదేనండి ఎట్లా పోతుందండి? ద్వైతం అంటే ఏంటి, అద్వైతం అంటే ఏంటి మాకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు ఒక స్త్రీ పురుషుడిని కామిస్తే, పురుషుడు స్త్రీని కామిస్తే ద్వైతముగా కర్మలు వస్తూ ఉంటాయి. ద్వైతముగా. అర్థమైందండి? అంటే
వీడు ఆ అమ్మాయిని అంటున్నాడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయి, వీళ్ళు వేరువేరుగా ఊహించుకుంటున్నారు ఇంద్రియాల ఫీలింగ్స్ వలన. వాస్తవమైన శృతి ప్రామాణిక ఫీలింగ్ కాదు. అర్థమైందండి? నువ్వు తీసుకుంటున్న ఆహారం రీత్యా శరీరంలో కెమికలేషన్ జరిగి ఇప్పుడున్న ఆహార అలవాట్లు అనేక రకాలటువంటివి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆహారం తింటున్నారు, చేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ఫీలింగ్స్ని నువ్వు సత్యం అనుకుంటున్నావు. నీ శరీరంలో ఉన్న పిట్యూర్ గ్రంథి ఈ ఫీలింగ్స్ని నిన్ను రాంగ్ డైరెక్షన్లో పంపిస్తుంది. నువ్వు వాటిని సత్యం అనుకుంటున్నావు. నువ్వు రాత్రి తిన్నటువంటి ఏ ఆహారం తిన్నావు, ఏం చేశావో అవి వాటి ద్వారానే ఫీలింగ్స్ వస్తున్నాయి. వాస్తవంగా మీరు ఆ శృతి ప్రామాణిక ఆధ్యాత్మిక ఫీలింగ్ అనుభవిస్తేనే తెలుస్తుంది. అది సాధన ద్వారా తెలియాలే కానీ చెప్పుకోవటం వలన, ప్రవచనాల వలన రాదు. ఆ యొక్క కోరికలు కర్మలుగా మారుతాయి, శృంగార కోరికలు. దానిని మీరు అద్వైతముగా అంటే, మీరు అద్వైతంగా ఆ కోరిక కలిగినప్పుడు అద్వైతంగా ఆలోచించాలి. అంటే ఏంటంటే, గొడ్రాలి బిడ్డకి శ్రీమంతం జరుగుతుందా అని ఆలోచించాలి. లేదు కుందేలుకి కొమ్ములు ఉంటాయా అని ఆలోచించాలి. ఈ యొక్క సాధన ద్వారా ఇవి తెలుసుకుంటే ఈ నామరూప దేవత గురించి మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు వలసవాద ఆధ్యాత్మికం చదువులు చదివి, ప్రవచనాలు చెప్పి, స్వామీజీల గెటప్పులో రంగురంగుల ఎముకలు, జంతువుల ఎముకలతో తయారైన మాలాధారణలు చేసి అలాంటి కొంతమంది వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎంతవరకు సత్యం, వాళ్ళు చెప్పేవి మీరు ఫోన్ ఉపయోగించి గూగుల్లోకి వెళ్ళి ఇవి ఏనాటి కాలం అంటే బయటపడతాయి కదా. ఆనాటికి ముందు మనుషులు లేరా? వాళ్ళు దేవుణ్ణి పూజించలేరా? ఆలోచించండి. కాబట్టి భారతీయులందరికీ సనాతన ఆధ్యాత్మికమే సత్యం, నిత్యం. సనాతన ఆధ్యాత్మికం ఆచరిస్తేనే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆ మాట పరిపరి రకాలుగా పరిపరి యోగులు చెప్తూ ఉన్నారు. మీరు అవన్నీ వెరిఫికేషన్ ఫోన్ ద్వారా తెలుసుకోండి. వలసవాదటువంటి చదువులు చదివి చెప్పే ప్రవచనాలు చెప్పటానికి ఏమీ లేక ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సూక్తుల పరంగా రకరకాల జోకులతో నవ్వించి ఈ విధంగా ఉంటుంది. ఎందుకు చెప్పటానికి సరుకు లేదు కదా. నీ దగ్గర ఉంటే, నీ స్వ అనుభవం ఏదైనా ఉంటే, శృతి ప్రామాణికంగా ఇన్ని లక్షలు చేసా మంత్ర సాధన, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను, ఎవరేంటనేటువంటి జ్ఞానం తెలిస్తే వాడు చెప్పే విధం వేరుగా ఉంటుంది కదా. ప్రజలకు కావలసింది ఇంద్రియాల సుఖమైన ఆధ్యాత్మికం మీరు ఆచరిస్తున్నారు. దానిని ఏనాడు మీరు కట్టుదిట్టం చేస్తారో అప్పుడు మీకు శృతి ప్రామాణిక సనాతన ఈనాటి నామరూప ఆధ్యాత్మికం అర్థమవుతుంది. నేను నేటి నామరూప దేవత గురించి ఇంకా మీకు లోతుగా వివరంగా చెప్పాలంటే, ఇంకా వివరంగా ఈనాటి నామరూప దేవత గురించి చెప్పాలన్నా, మీరు తెలుసుకోవాలన్నా, మీ స్వ అనుభవం రావాలని నేను చెప్పేవన్నీ మీరు రాసుకోవటమో లేదా నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నీటిలో నువ్వే అది అయి ఉన్నావని ఫస్ట్ మాట. రెండవ మాట ఏంటి? నీటిలో నివసించేవాడు నీటిలో ఉన్నప్పటికీ ఆ నీరు అతనిని ఎరగదు. ఆ నీరే అతని శరీరము. నీటిలో ఉంటూ నీటిని నియంత్రిస్తాడు. అతడే అంతరాత్మ. అతడే నీలో ఉన్నాడు. అర్థమైందండి? అంతేగాని గుళ్ళో గోపురాలు మీరు తిరిగి టైం వేస్ట్ చేసుకుంటే ఉపయోగం ఏముందండి? అగ్నిలో ఉంటాడు. అగ్ని అతన్ని ఎరగదు, కానీ అగ్నే అతని శరీరము. అగ్నిలో ఉంటూ అగ్నిని నియంత్రిస్తాడు. అతడు నీలో ఉన్న అంతర్యామి. అదే ఆత్మ, అదే సనాతన. అంతరిక్షంలో ఉంటాడు, కానీ అంతరిక్షం అతనిని ఎరగదు. అతడి శరీరమే అంతరిక్షం. అంతరిక్షంలో ఉంటూ అంతరిక్షాన్ని నియంత్రిస్తాడు. అతడే నీలో ఉన్న అంతర్యామి. ఇక్కడ సనాతన ఆధ్యాత్మికం అంటే ఏంటండి? నువ్వే అని చెప్తుంది అద్వైతముగా. మీరేమో ద్వైతముగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వలసవాద ఆధ్యాత్మిక పరముగా వాయువులో ఉంటాడు. వాయువే అతని శరీరం, కానీ వాయువు అతన్ని ఎరగదు. వాయువులో ఉంటూ వాయువునే నియంత్రిస్తాడు. అతడే అంతర్యామి. మీరు ఎప్పుడైనా మీ శరీరంలో వాయువు ఉంటుందని అనుకున్నారా? ఏదో గాలి మీరు పీలుస్తున్నాను అనుకుంటున్నారు కదా, కానీ ఎవరు పీలుస్తున్నారు? ఎవరు వదులుతున్నారు? ఈ గాలి ఏంటి?
అనేది మీరు ఏనాడైతే శృతి ప్రామాణికంగా తెలుసుకుంటే కానీ ఇది అర్థం కాదండి. ద్యూలోకం అర్థమైందండి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అలాంటి మీరు ద్యూలోకం అని ఏంటి నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అదే అతని శరీరము. ద్యూలోకం అతన్ని ఎరగదు, అక్కడే ఉంటూ ద్యూలోకాన్ని నియంత్రిస్తాడు. అతడే నీ అంతర్యామి. ఆదిత్యలోకంలో ఉంటాడు. ఆదిత్యలోకం అతనిని ఎరగదు. ఆదిత్యలోకమే అతని శరీరము. ఆదిత్యలోకములో ఉంటూ ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు. అతడే నీలో ఉన్న అంతర్యామి. అదే నీవు అయి ఉన్నావురా సోమా అని మన మంత్ర ద్రష్టలైన ఋషులు మన భారతీయులకు చెబితే అది వదిలిపెట్టి పరిగెత్తి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రంగాల్లో ఎందుకు భ్రష్టులవుతున్నారో భారతీయులు నాకైతే తెలియటం లేదు. దిగంతరాలలో ఉంటాడు, అయినా దిక్కులు అతనికి తెలియవు. దిక్కులకి అతను ఎవరో తెలియదు. అక్కడ దిక్కుల్లో ఉంటూ ఆ దిక్కులను శాసిస్తాడు. అతడే నీ అంతర్యామి. అంతేగాని కొంతమంది సిద్ధాంతులు చేతబడి చేస్తాం, వాళ్ళు వీళ్ళు దిక్కులకు మేగులు కొట్టండి 4 దిక్కులు అంటుంటారు కదా, దీనికోసం అది అర్థమైందండి. ఆదిత్యలోకంలో ఉంటాడు. ఆదిత్యలోకం అతన్ని ఎరగదు. ఆదిత్యలోకమే అతని శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూ ఆదిత్యలోకాన్ని శాసిస్తాడు. అతడే నీ అంతరాయామి అయి ఉన్నాడు సోమా. దిగంతరాల్లో ఉంటాడు, చంద్రుడిలో, నక్షత్రాల్లో ఉంటాడు. అతన్ని అవి ఎరగవు. అక్కడ ఉంటూ వాటిని శాసిస్తాడు. అంధకారంలో ఉంటాడు. చాలామంది చీకటి పడంగానే భయపడిపోతారు కదండి, గజగజ వణుకుతారు, ఒక ఫోబియోలాగా. అది ఎప్పుడు పోతుంది? ఆ చీకటి అనేది పరమాత్మ అంశ అయిన నేనే అది అయి ఉన్నాను అని తెలిసినప్పుడు పోతుందండి. అప్పటిదాకా పోదు. అతను కనిపించడు కానీ చూస్తాడు, వినిపించదు కానీ వింటాడు. అతడికి తెలియపడదు, అర్థము కాదు, కానీ అన్నీ అతను తెలుసుకుంటాడు. అతడే నీ ఆత్మ అయి ఉన్నాడురా సోమా. నీ కర్మను అనుభవించటానికి నీ పక్కనే ఉండి సాక్షిలాగా అన్నీ నీ చేత చేయిస్తూ చూస్తూ ఉన్నాడు. అతడే అంతర్యామి, అతడే సనాతనము. ఈ మాటలన్నీ బృహదారణ్యకోపనిషత్తులో ఉంటాయి, మీరెవ్వరైనా తెలుసుకోవచ్చు. స్వస్తి.